గ్లోబల్ స్టార్గా ఎదిగే క్రమంలో నటి సన్నీ లియోన్ ఒక అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. ది జాయింట్ పేరుతో రూపొందుతున్న ఒక భారీ అమెరికన్ వెబ్ సిరీస్లో ఆమె నటించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ తన కెరీర్లోనే అత్యంత విభిన్నమైందని, కొత్త వాతావరణంలో సరికొత్త పాత్రను అన్వేషించడం తనకు ఎంతో థ్రిల్లింగ్గా ఉందని సన్నీ సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ సిరీస్ విశేషాల గురించి తెలుసుకుంటే, ఈ సిరీస్ మొత్తం 6 ఎపిసోడ్లుగా రానుంది. ప్రతి ఎపిసోడ్ సుమారు అరగంట నిడివి ఉంటుంది. ఇది పూర్తిగా క్యారెక్టర్ డివైన్ పాత్రల చుట్టూ తిరిగే కథ శైలిలో ఉండబోతుంది. హాలీవుడ్ నటుడు కెవిన్ బి ప్లాత్ టైటిల్ రోల్ పోషిస్తుండగా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా మూలాలున్న నటీనటులు ఇందులో భాగం కానున్నారు. గతంలో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో నటించిన కెన్నెడీ చిత్రంలో అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు అందుకున్న సన్నీ ఇప్పుడు ఈ అమెరికన్ సిరీస్తో తన మార్కెట్ను మరింత విస్తరించుకోనున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగు ప్రాజెక్ట్ త్రిముఖతో పాటు రంగీలా, షిరో, హెలెన్ వంటి ఆసక్తికరమైన చిత్రాలు ఉన్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ సిరీస్ ప్రముఖ అంతర్జాతీయ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో విడుదల కానుంది. శ్రీ క్లీంకారా సెల్యులాయిడ్ ప్రాజెక్ట్ నెంబర్ 1గా ఆస్మాన్ మూవీని కొండారు వెంకటేష్, శ్రీకాంత్ మన్యం నిర్మిస్తున్నారు. మేఘాంస్ శ్రీహరి హీరోగా రానున్న ఈ చిత్రానికి రామ్ నందన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ నూతన చిత్రం ప్రారంభోత్సవాన్ని శనివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి సాయి దుర్గతేజ్, సందీప్ కిషన్, విశ్వక్ సేన్, నిహారిక కొనిదెల, రోషన్ కనకాల, తిరువీర్, నార్నే నితిన్, రామ్ తల్లూరి తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి సాయి దుర్గతేజ్ క్లాప్ కొట్టగా, సందీప్ కిషన్ స్విచ్ ఆన్ చేశారు. నిహారిక కొనిదెల స్క్రిప్ట్ని అందించగా, తొలి సన్నివేశానికి రామ్ నందన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్ర ప్రారంభోత్సవంలో మేఘాంస్ శ్రీహరి మాట్లాడుతూ, నా ఆస్మాన్ సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన సాయి అన్నకి, నిహారిక అక్కకి, సందీప్ అన్నకి అందరికీ థ్యాంక్స్. నిర్మాతలు వెంకటేష్, శ్రీకాంత్ గార్లతో పనిచేయడం ఆనందంగా ఉంది. రామ్ నందన్ ఓ అద్భుతమైన కథను చెప్పారు. మేము బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం. మిగిలిన వివరాలు మున్ముందు ప్రకటిస్తామని అన్నారు. డైరెక్టర్ రామ్ నందన్ మాట్లాడుతూ, తెలుగులో నాకు ఆస్మాన్ తొలి అవకాశం. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత వెంకటేష్, శ్రీకాంత్కి థ్యాంక్స్. మేఘాంస్తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. మూవీ షెడ్యూల్స్లో సినిమా పూర్తి చేశాం. సీటేజ్ థ్రిల్లర్తో రాబోతున్నాం. ఇది చాలా కొత్తగా ఉంటుంది అని అన్నారు. చెలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఇప్పుడు నేషనల్ క్రష్. రష్మిక ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేంజ్కు చేరుకుంది. కాగా ఏప్రిల్ 5న తన 30వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ రణబాలి టీమ్ సోషల్ మీడియా వేదికగా రష్మికకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపింది. ఈ చిత్రంలో ఆమె జయమ్మ అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమ ఆకర్షణతో వెలిగిపోయే చిరునవ్వుతో ప్రపంచానికి రంగులు అద్దే మా జయమ్మ అలియాస్ రష్మికకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ చిత్ర బృందం షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో రష్మిక తన భర్త విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరి కాంబినేషన్తో వస్తున్న మొదటి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రాయలసీమ షెడ్యూల్స్ పూర్తయింది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ స్వాతంత్ర సమరయోధుడి పాత్రలో కనిపిస్తుండగా, రష్మిక పోషించే జయమ్మ పాత్ర కథకు ఎంతో కీలకమని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 11, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్టుల్లో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రం ఫౌజీ. డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాపై డార్లింగ్ ఫ్యాన్స్తో పాటు సినిమా లవర్స్లో ఆకాశాన్ని అంటే అంచనాలున్నాయి. ఈ సినిమా యుద్ధం నేపథ్యంలో సాగే ఒక ప్రేమ కథగా ప్రచారంలో ఉంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్స్ సెట్స్ నుండి కొన్ని ఫోటోలు లీక్ కావడంతో చిత్ర బృందం తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ కీలక ప్రకటన విడుదల చేస్తుంది. ఈ సినిమా కేవలం యాక్షన్ చిత్రం మాత్రమే కాదని, 1940ల కాలం నాటి పీరియాడిక్ స్టోరీతో సాగే బలమైన ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకుంటుందని సినీ వర్గాలు ప్రచారం. అయితే ఈ చిత్రంలో డార్లింగ్ ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవల లీక్ అయిన ఫోటోల్లో ఆయన వింటేజ్ లుక్ అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా వీకెండ్లో వస్తున్న భారీ మ్యాచ్ల వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గడంతో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన చిత్రాలు సైతం వసూళ్ల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ధురంధర్ 2 చిత్రానికి IPL పెద్ద అడ్డంకిగా మారింది. వీక్ డేస్లో రోజుకు సగటున 20 కోట్లు వసూలు రాబడుతున్న ఈ చిత్రం వీకెండ్లో మరిన్ని రికార్డులు సృష్టిస్తుందని భావించారు. కానీ గత శనివారం 27 కోట్లు, ఆదివారం 30 కోట్లు వసూలు చేసినప్పటికీ అంచనాల కంటే ఇది చాలా తక్కువ. వీకెండ్లో క్రేజీ మ్యాచ్లు ఉండటంతో క్రికెట్ ప్రేక్షకులు బయటకు రాకపోవడమే దీనికి ప్రధాన కారణం. IPL ఎఫెక్ట్ వల్ల ఈ సినిమా కనీసం 10 నుంచి 15 కోట్ల వసూళ్లను కోల్పోయినట్లు ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. టాక్ బాగున్న కలెక్షన్లు శూన్యం. ఇక తాజాగా విడుదలైన రాకాసా, బైకర్ చిత్రాలకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ లభించింది. బైకర్ రివ్యూ రేటింగ్స్ కూడా ఆశాజనకంగా ఉన్నప్పటికీ IPL ఫీవర్ వల్ల కలెక్షన్లలో ఆ జోరు కనిపించడం లేదు. రాకాసా ఈ వీకెండ్కే బ్రేక్ ఈవెన్ అవుతుందని అంచనా వేశారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మరో 4-5 రోజులు పట్టేలా ఉంది. ఈ నెల 10న డెకాయిడ్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ వంటి చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.